కుటుంబాలకు ఆపదలో అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిలుస్తుందని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనవాడి కొండబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ నుండి మంజూరు అయిన 33 కుటుంబాలకు సుమారు 37,67,000 రూపాయల చెక్కులను శాసనసభ్యులు వారి స్వగృహమునందు నిర్వహించిన కార్యక్రమంలో బాధిత కుటుంబాలకు శాసనసభ్యులు వనవాడి కొండబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ పేద వర్గాలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పాలన సాగిస్తుందని, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి మెరుగైన వైద్య సదుపాయం అందించడంతో పాటు వారి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూటి వీరు, తుమ్మల రమేష్, బచ్చు శేఖర్, ఓమ్మి బాలాజీ, అంబటి చిన్న, నెక్కంటి శ్రీనివాస్, బోనిపల్లి శ్రీనివాస్, పెర్లా లక్ష్మీ ప్రసన్న, నూర్కూర్తి మోహన్, మేడిశెట్టి చిన్న, పాలిక నాని, మల్లాడి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, ఈనాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనే ఆలోచనతో ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం చేసుకుంటూ ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలనేది మొట్టమొదటిగా చెప్పారు ఆయన. అదే సందర్భంలో మనకున్న ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మనకి అర్బన్ హెల్త్ సెంటర్లు ఉంటాయి, అలాగే విలేజ్లో హాస్పిటల్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాన్ని డెవలప్ చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రులు డెవలప్ చేస్తూ ముందుకెళ్తున్న తరుణంలో ఈరోజు మీ అందరూ ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం వచ్చింది. ఈ రోజున ఈరోజు చాలామంది ప్రభుత్వ ఆసుపత్రులు చూపించుకున్నా, అదేవిధంగా సడన్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ అయిపోతున్నారు. ఎందుకంటే వైద్యం అప్పటికప్పుడు అందాలన్న ఆలోచనతో జాయిన్ అవ్వడం, జాయిన్ అయిన తర్వాత అక్కడ చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. చాలామంది చూస్తున్నాం ఈరోజు కొంతమంది 15 లక్షలు 20 లక్షలు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడే ఉన్నారు, ఇతని సుమారు 15 లక్షల రూపాయలు ఖర్చు అయిందని అడిగారు. సుమారు ఇలా అడిగితే అప్పుడప్పుడు హాస్పిటల్ జాయిన్ అవ్వడం ఖర్చు అయింది. వారు మన దగ్గరికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళాం. వెంటనే ఆయనకి 8 లక్షల రూపాయలు సుమారు ఇచ్చారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం.